Good morning, sir. Expanded form అంటే ఏంది నాకు తెలియదు అన్న. 15 రా ఆన్సర్. 14 ఏందే? చూసుకో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అరే మేము ఇందాక నెట్ లో మేము క్యాలిక్యులేట్ చేసిండ్రా 13 నీ 13 రావాలా వీడు నెంబర్ వదిలేసింది అన్న. క్యాలిక్యులేటర్ అబద్ధం చెప్పాలి 13 రావాలా. ఇది లెక్కేయద్దు నాన్న, ఇవి వీటి మిడిల్ లో లెక్కే. రాసుకో నాకు చెప్పినట్టే రాస్తున్నా నేను. ఇప్పుడు రాసింది చూపిపోతే ఇబ్బంది బాగుంటుంది. 27 నుంచి 46 వరకు 28. నేను కూడా చెప్తే నమ్మినవా? నమ్మలే. సరే ఈ సర్కిల్ చేసినావు కదా, దాన్ని అండర్లైన్ క్రాస్ ఎందుకు చేస్తున్నావురా? లెక్కే. కేదప్పా గుడ్ మార్నింగ్ సార్ రాసి నమస్తే తాతాజీ అనుభవ మొత్తం నవ్వేటోళ్ళు.
చెప్పా మేడం నమస్తే మేడం బాగున్నాను మేడం and second one is servlet file, that is Java file. Third one is deployment descriptor web.xml file. So actually ఏంటంటే ఇప్పుడు మన ప్రోగ్రాంలో రిక్వెస్ట్ మనమే ఇస్తున్నాము, రెస్పాన్స్ మనమే రాస్తున్నాం కదా. ఇది డెవలపర్ సైడ్ అన్నమాట. కానీ యాక్చువల్గా ఈ రిక్వెస్ట్ ఫామ్ అనేది యూజర్ సబ్మిట్ చేస్తాడు. యూజర్ సబ్మిట్ చేస్తే యూజర్ దగ్గర నుంచి సర్వర్కి వస్తుంది. దట్ ఈస్ ద యాక్చువల్ కాన్సెప్ట్ ఆఫ్ సర్వ్లెట్స్. సో సర్వ్లెట్ పర్పసే అదనమాట. ఏంటంటే యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకొని సర్వర్లో దాన్ని మాడిఫై చేయటం కానీ, సర్వర్లో ఇంకా చెప్పాలంటే డేటాబేస్ కనెక్షన్లోకి వెళ్ళి డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేయటం కానీ, డేటాబేస్లో ఉన్నటువంటి డేటా ముఖ్యంగా టేబుల్ క్రియేట్ చేయర్లే కానీ యూజర్స్ ముఖ్యంగా దే విల్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. దట్ విల్ సీ టుమారో డేటాబేస్ అండ్ డేటాబేస్ కనెక్షన్. దాంతో ఈ సర్వ్లెట్ చాప్టర్ అయిపోతుంది, యూనిట్ 3 అయిపోతుంది. ఇక ఓన్లీ ఒక యూనిట్ మిగులుతుంది జేఎస్పీ. దట్ విల్ టేక్ 1 week మోస్ట్లీ. సో విత్ దట్ వీ విల్ కంప్లీట్ ద సిలబస్. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనకు ల్యాబ్స్ లేవు. ల్యాబ్ ఉంటే ఇవన్నీ చాలా క్లారిటీ ఉండేవి, బట్ ల్యాబ్స్ లేవు. సో థియరీ మీరు ఎక్కువ చదివి ప్రోగ్రామ్స్ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సర్వ్లెట్ ప్రోగ్రామింగ్ కూడా పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే సర్వ్లెట్లో నేను మీకు చూపించాను web.xml, అది అన్ని ఎప్పుడు అంతే ఉంటుంది. ఓన్లీ ఏం మారుతుంది, సర్వ్లెట్ నేమ్ ఏంటి, సర్వ్లెట్ క్లాస్ ఏంటి మారుతుంది. ఛార్జింగ్ ఉంది. యూ రీడ్ యువర్ బైబిల్ ఫస్ట్. బైబిల్ చదువుకొని వాయించు. First read, you read from 10-15 verses and then okay. సో పెద్ద కష్టమేం కాదు. ప్రతి సర్వ్లెట్ లో కూడా జావా ప్రోగ్రామ్ లో ఫస్ట్ 10 lines 8 lines సేమ్ ఉంటాయి, కిందదే మారుతుంది. అంతకుమించి ఇంకా వేరేదేం లేదు. కాబట్టి దీన్ని సర్వ్లెట్ ను చూసి అమ్మో ఏదో పెద్దగా ఉంది అని మీరు అనుకోవాల్సినటువంటి అదేం లేదు. ఇక రిక్వెస్ట్ అంటారా, HTML ఎట్లాగో మీకు వచ్చు కాబట్టి మీరు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా టచ్ అయితే చేయొచ్చు కంపల్సరీ. తర్వాత థియరీలో మేజర్ క్వశ్చన్స్ ఏంటంటే సర్వ్లెట్ ఏపీఐ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అంటే సర్వ్లెట్ ఏపీఐలో ఉన్న మెథడ్స్, ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్, సర్వ్లెట్ ఏపీఐలో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, తర్వాత సర్వ్లెట్ లైఫ్ సైకిల్ ఏంటి, ఇవి థియరీ క్వశ్చన్స్. సర్వ్లెట్ ఐ థింక్ మీరు ఆల్రెడీ దీంట్లో రాస్తారు అనుకుంటా. అసైన్మెంట్లో మీరు ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసినట్టున్నారు. సర్వ్లెట్ లైఫ్ సైకిల్ ఏంటి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లిమిటేషన్స్ ఆఫ్ సర్వ్లెట్. దట్ వీఆర్ గోయింగ్ టు సీ టుడే, లిమిటేషన్స్ ఆఫ్ సర్వ్లెట్. సో now let us see limitations of servlet, and we'll run another servlet while we do this. Now let us see what are the limitations of the servlet. The major problem with servlet is to write a servlet, everyone should know Java. ప్రాబ్లం ఏంటంటే జావా చాలా ఫెమిలియర్, కానీ జావా వచ్చు అని గుండె మీద చేసుకొని చెప్పగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ప్రోగ్రామింగ్లో. సో సర్వ్లెట్ of web application requires strong knowledge of Java, but a strong knowledge of Java అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. మన సిఎస్సి స్టూడెంట్స్ చాలా మంది జావా చదువుతారు, బట్ ఆల్ టుగెదర్ బీటెక్ అయిపోయిన తర్వాత ఒక జావా ప్రోగ్రామ్ రాయండి అంటే చాలా మంది రాయలేరు. చాలా మంది ఆల్మోస్ట్ 95% జావా ప్రోగ్రామింగ్ రాయరు. ఎందుకంటే మన సిస్టంలో ఎక్కువ థియరిటికల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రాక్టికల్ తక్కువ ఉన్నాయి. చెప్పే ఫ్యాకల్టీ కూడా ఎక్కువ థియరీని ఫోకస్ చేసుకుంటూ ఉంటారు.
సో పాస్ కావటం మన గోల్గా పెట్టుకుంటాం కాబట్టి మనం ఎక్కువ ప్రాక్టికల్ ఓరియంటెడ్ మీద మనం చెయ్యం. జనరల్గా కంప్యూటర్ సైన్స్ ఏంటంటే సిస్టమ్ మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. దెన్ ఓన్లీ వీ విల్ నో అబౌట్ ద ప్రోగ్రామింగ్. ఎంత ఎక్కువ ఎర్రర్స్ వస్తే అంత బాగా ప్రోగ్రామింగ్ చేయగలుగుతాం మనం. సో దిర్ ఇస్ అ సెర్చ్, ఇది ఇంట్రెస్ట్, మనకి ఇంట్రెస్ట్ ఉండాలా దాంట్లో. చాలా ఇప్పుడు ఈవెన్ నేను నెట్ బీన్స్ ఇన్స్టాల్ చేశాను, దాన్ని రన్ చేయడంలో ఐ గాట్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంత ఈజీగా ఏదో ఉట్టిగా ఇన్స్టాల్ చేసి రన్ చేయడానికి కాదు, దాంట్లో టామ్ క్యాట్ ప్రాబ్లం, టామ్ క్యాట్ ఇంటిగ్రేట్ చేయాలా, టామ్ క్యాట్ రన్ కాదు, టామ్ క్యాట్ లో కాన్ఫిగరేషన్ ఫైల్స్ మార్చాలా, దాని తర్వాత దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో ఇట్స్ నాట్ అంటే మనం తెలుసుకోవటానికి మనం ఇంట్రెస్ట్ తోటి వదిలిపెట్టకుండా we have to do all those things. So the first problem with servlet is servlet requires strong knowledge of Java. అది చాలా మందిలో లేదు. చాలా మంది వెరీ స్ట్రాంగ్ అట్ HTML, జావా స్క్రిప్ట్ వీటికి బాగానే ఉంటుంది కానీ బట్ జావా అనేసరికి చాలా మంది కొంచెం కష్టమే. నెంబర్ 2, సో ఫస్ట్ పాయింట్కి ఆబ్వియస్గా సెకండ్ పాయింట్ ఏంటంటే సర్వ్లెట్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ ఫర్ నాన్ జావా ప్రోగ్రామర్స్ టు అండర్స్టాండ్ అండ్ క్యారీ అవుట్. సో నాన్ జావా ప్రోగ్రామర్స్ అంటే చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్కి ఎలా వెళ్తారు, టెస్టింగ్ మీద వెళ్తారు, లేకపోతే ఇంకేదన్నా డెవలపింగ్ వేరే .NET మీద వెళ్తారు. ఇట్లాంటి వాళ్ళకి సర్వ్లెట్ రన్ చేయటం అనేది చాలా కష్టం. థర్డ్ ప్రాబ్లమ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ఇస్ when we are developing any application, there are two parts of application. One is logic, another is presentation. Presentation ante enti background color, font size, lekapothe colors, alignment anta decoration anamata. Decoration dento chestam manamu Java tona HTML tona Shalini? HTML. ఇప్పుడు సర్వ్లెట్ ప్రోగ్రామ్ లో మనం HTML ఎక్కడ రాస్తున్నాం? సర్వ్లెట్ ప్రోగ్రామ్ లో HTML జావా ప్రోగ్రామ్ లో out.println స్టేట్మెంట్ లో HTML రాస్తున్నాం. సో మనం రెండింటిని కంబైన్డ్ చేస్తున్నాం. బిజినెస్ లాజిక్ అంటే జావాలో HTML రాస్తున్నాం. సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా సాఫ్ట్వేర్ లో వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ప్రెజెంటేషన్ టీమ్ వేరే ఉంటుంది, బిజినెస్ లాజిక్ టీమ్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు రెండిట్లో కంబైన్డ్ ఏమంటున్నాము, రెండు మిక్స్ అయిపోయాయి కాబట్టి ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఏమంటారు సార్ అమ్మా, ఆ రెండు మిక్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు రెండు వేరు టీమ్స్ చేయటం కష్టం. అర్థమవుతుందా నేను చెప్పేది? కొంతమంది HTML లో పర్ఫెక్ట్ ఉంటారు, వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్ చేస్తున్నామంటే ఓన్లీ రన్ చేయటం కాదు కదా, మంచిగా కలర్స్ ఉండాలి, మంచి హెడ్డింగ్స్ ఉండాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? క్రియేటివ్ టీమ్ చేస్తారు. క్రియేటివ్ టీమ్ కి జావా రాదు, జావా టీమ్ కి క్రియేటివిటీ ఉండదు. సో కానీ ఇప్పుడు సర్వ్లెట్ లో ప్రాబ్లం ఏంటి? జావా HTML రెండు ఒక దాంట్లోనే ఉంటాయి. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సో it may become imbalance because a servlet developer cannot be good in both presentation and business. Got my points? Totally 3 points I told you. Servlets require Java knowledge, so non-Java programmers cannot understand. Number 3, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సర్వ్లెట్ కంబైన్స్ బోత్ ప్రెజెంటేషన్ లాజిక్ అండ్ బిజినెస్ లాజిక్. సో ప్రెజెంటేషన్ లాజిక్ ఉన్నోడికి బిజినెస్ లాజిక్ రాదు, బిజినెస్ లాజిక్ ఉన్నోడికి ప్రెజెంటేషన్ రాదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేయాలి తప్ప సెపరేట్ గా పనిచేయరు, అది కష్టం. ఇద్దరు కలిసి పనిచేయడం కష్టం ప్రోగ్రామ్. సో నెంబర్ 4, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అన్నమాట. సో సర్వ్లెట్స్ నెవర్ ప్రొవైడ్ సెపరేషన్ బిట్వీన్ ఆర్ క్లారిటీ బిట్వీన్
Bye. Servlets never provide separation between the presentation logic and business logic. So servlets లో మనం parallel development అంటే ఒక టీం ఏమో presentation ఇంకొక టీం ఏమో బిజినెస్ లాజిక్ అట్లా చేయలేం, అది తెలుసుకో. రెండోది మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ presentation ని తీసుకొచ్చి జావాలో గలపడం వల్ల, సపోజ్ ఈరోజు ఇండిపెండెన్స్ డే, మన సర్వ్లెట్ బ్యాంకింగ్స్ అని సర్వ్లెట్ వాడుతున్నాయి అనుకున్నాం. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఒక హెడ్డింగ్ రావాలి ఏటీఎం దాని మీద, ఏటీఎం పైన ఉన్నటువంటి ఇంటర్ఫేస్ మీద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని రా. ఎక్కడ రాయాలి మనం చెప్పండి సౌజన్య? హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి క్లయింట్స్ అందరికి కనపడాలి. ఎక్కడ రాయాలి ప్రోగ్రామ్ మనం? జావాలో రాయాలి. ఇప్పుడు జావాని కదిలిస్తే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ జావాని కంపైల్ చేయాలి. మనం జావా ప్రోగ్రామ్ ఏమైనా చేంజ్ చేసామా? లాజిక్ లో చేంజ్ చేయలేదు, ఓన్లీ HTML. సో HTML పార్ట్ ఎక్కడన్నా బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చినా, లేకపోతే ఫోర్గ్రౌండ్ కలర్ మార్చినా, ఫాంట్ మార్చినా, చిన్న చేంజ్ చేసినా మళ్ళీ మొత్తం కంపైల్ చేయాలా, web.xml ఇవన్నీ రన్ చేయాలా. ప్రాజెక్ట్ అంటే మనకి అడ్మిన్స్ చేస్తుంది కానీ, బట్ ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. సో దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం విత్ సర్వ్లెట్స్. ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికే నెక్స్ట్ చాప్టర్ లో మనం JSP చదువుతాం, జావా సర్వర్ పేజెస్. సో సర్వ్లెట్ లో మనం ఏం రాస్తున్నాం? జావాలో HTML రాస్తున్నాం. సర్వ్లెట్ లో ఏం చేస్తున్నాం చెప్పండి? పవిత్ర, చందుప్రియ, to build dynamic web applications. అది కాదు, సర్వ్లెట్ లో మనం ఏం చేస్తున్నాము? జావాలో HTML రాస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది? HTML మారినప్పుడల్లా జావాని మళ్ళీ కంపైల్ చేయాలి. HTML మారితే జావాని మళ్ళీ కంపైల్ చేయాలి, అది ప్రాబ్లం. సో JSP లో జావా సర్వ్లెట్ పేజెస్ లో మనం ఏం చేస్తామంటే రివర్స్ అన్నమాట. రివర్స్ అంటే ఏంటి? ఇప్పుడు సర్వ్లెట్ లో ఏం జరుగుతుంది? జావాలో HTML. రివర్స్ అంటే పూజిత HTML లో జావా, దట్ ఈస్ JSP. గుర్తుపెట్టుకోండి, సర్వ్లెట్ అంటే జావాలో HTML, JSP అంటే HTML లో జావా. అర్థమైందా? ఎల్మౌనిక ఏం చెప్తున్నాను? సర్వ్లెట్ అంటే జావాలో HTML, JSP అంటే HTML జావా. ఇప్పుడు సర్వ్లెట్ లో ప్రాబ్లం ఏంటి? HTML లో మనం ఏమన్నా చేంజ్ చేస్తే, అంటే ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసాము, లేకపోతే క్యాప్షన్ చేంజ్ చేసాము, చిన్న చేంజెస్, ఇంత చిన్న చేంజెస్ చేసినా మళ్ళీ మొత్తం కంపైల్ చేయాలి. జావా సర్వ్లెట్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనకంటే చిన్న సర్వ్లెట్ రన్ చేస్తున్నాం, బట్ బ్యాంకింగ్ అప్లికేషన్ అట్లాంటి వాటిలో చాలా పెద్ద సర్వ్లెట్స్ ఉంటాయి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో మళ్ళీ రీడిప్లాయ్ చేయాలి. సో ఇఫ్ we do any changes in servlet, then we need to do redeployment service. That is, servlets modifications require redeployment, which is one of the very time consuming and resource consuming and very cumbersome situation. So అందుకోసమే ఇప్పుడు సర్వ్లెట్స్ కంటే ఎక్కువ ఏం వాడతారంటే JSP వాడతారు. మీరు చాలా చూడండి, .JSP కనపడతాయి మనకి, .JSP. ఇప్పుడు .PHP కనపడుతున్నాయి చాలా చోట్ల. బట్ సర్వ్లెట్స్ JSP అంటే సర్వ్లెట్ కి ఇంకొక పద్ధతి అన్నమాట, బట్ బేసికల్ గా సర్వ్లెట్. Sixth one, if we develop any web application with servlets, then it is mandatory for the web application developer to configure file, web application configuration file. Configuration file ఏంటి మనకి? deployment descriptor, దాని పేరేంటి? web.xml. దీంట్లో కానీ చిన్న తప్పు రాసిన సర్వ్లెట్ రన్ కాదు.
ఎక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా, ఎక్కడన్నా ఇదైనా, ఎక్కడా కూడా సర్వ్లెట్ రన్ గా. దట్స్ ద ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఇస్ ద 6th. ఫస్ట్ ఏం చెప్పాం, జావా కంపల్సరీ వచ్చి ఉండాలి. Number 2, non-Java programmers cannot do. Number 3, servlet combines both presentation logic and business logic. కాబట్టి ఈ రెండు ప్యారలల్ గా వెళ్ళలేవు. ప్రెజెంటేషన్ బిజినెస్ ప్యారలల్ గా వెళ్ళలేవు. 5th one, if you change any presentation, you have to recompile, you have to reload, కరెక్ట్ గా చెప్పండి, రీడిప్లాయ్మెంట్ చేయాలి. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. Number 6, కంపల్సరీ web.xml కంపల్సరీ, అది కూడా కరెక్ట్ గా ఉండాలి. ఎక్కడ చిన్న తేడా వచ్చినా, అసలు నువ్వు జావా ఎంత పర్ఫెక్ట్ గా రాసినా web.xml సరిగా రాయకపోతే ఇట్ విల్ నాట్ కంపైల్, దెన్ ఇట్ విల్ నాట్ రన్. 7th one, సర్వ్లెట్స్ డు నాట్ ఆఫర్ ఎనీ ఇంప్లిసిట్ ఆబ్జెక్ట్. అంటే దానంతట తాను డైనమిక్ ఎగ్జిక్యూషన్ లో ఇంప్లిసిట్ ఆబ్జెక్ట్ మనం ఎట్లా క్రియేట్ చేస్తాం? ఇంప్లిసిట్ ఆబ్జెక్ట్ జావాలో దిస్ అంటాం. దిస్ ఆపరేటర్ ఏం చేస్తుంది, అక్కడ ఆ టైంకి ఎవరుంటే అది క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక్కసారి ఏమంటాం, బాబు ఇట్రా అంటాం. బాబు అనేది పేరు ఎవరు కాదు, ఆ టైంకి ఎవరు ఉంటే వాళ్ళు వచ్చేస్తారు అక్కడ. అట్లా అనమాట. అట్లాంటి ఫెసిలిటీ సర్వ్లెట్స్ లో లేదు. నెక్స్ట్ 8th one, సర్వ్లెట్స్ డు నాట్ కంటైన్ ఎ ఫెసిలిటీ కాల్డ్ కస్టమ్ ట్యాగ్స్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు ప్రీడిఫైన్ ట్యాగ్స్ ఉంటాయి కానీ కస్టమ్ ట్యాగ్స్ అది లేదు. నెక్స్ట్, it doesn't provide global or implicit exception handling facility. Number 10, servlets do not contain automatic page compilation. These are the 10 disadvantages of the servlets. So ee roju meeku nenu idi pdf panpistanu, you just take down the notes. Now what we will do is we will run a servlet. కాల్ వచ్చింది ఇప్పుడు. ఒక్కలేరుగా డాడీ, మరి ఎవరితో మాట్లాడుతున్నా? మరి వాళ్ళ ఫేసెస్ వాళ్ళు వీడియో ఆఫ్ చేశారు. వీడియో ఆఫ్ చేశారు. స్పీకర్స్ ఆఫ్ చేశారా? నువ్వు ఎందుకని వింటున్నారు కదా, పాట వింటున్నారు. పాటలా? పాట లెసన్. So now so okay, now you are seeing this NetBeans IDE, right? NetBeans IDE. So I have created a servlet called 2. ఈ 2లో మీరు ఇక్కడ చూస్తే మెటా ఇన్ఫ్ ఉంది. మనం ఇప్పుడు ఏం వాడట్లేదు దాన్ని, పెద్ద పెద్ద అప్లికేషన్స్ లో వాడతాము. ఇక్కడ వెబ్ ఇన్ఫ్ ఉంది. వెబ్ ఇన్ఫ్ లో web.xml ఉంది, index.html ఉంది. తర్వాత ఈ ప్యాకేజెస్ లో myform.java ఉంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, యూజర్ కి ఒక ఫామ్ ఇస్తాను. ఆ ఫామ్ లో డేటా ఫిల్ చేయాలి యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజర్ ఫామ్.
see, I have written this form. This form is registration form. అంటే ఇది రిక్వెస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు సర్వర్ ఫస్ట్ ఒక యూజర్ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే ఈ ఫామ్ వస్తుంది. సో ఈ 2 సర్వ్లెట్లో ఈ ఫామ్ వచ్చింది. బై డిఫాల్ట్ index.html అని పెట్టాం కాబట్టి వచ్చేసింది. లేకపోతే ఇక్కడ index.html అని రాయాలి. సో ఇక్కడ నేను కొంత డేటా ఫిల్ చేస్తాను. ఇది మనం HTML లో ఫామ్ రాసాం. ఇప్పుడు ఏమైంది, ఈ రాసిన డేటా సర్వర్కి వెళ్ళి ఇప్పుడు సర్వర్ ఇగో ఇది డేటా నువ్వు సబ్మిట్ చేసింది అని సర్వర్ నాకు పంపించింది మళ్ళీ. సో ఈ ప్రోగ్రామ్ కానీ మనం చూస్తే దీనికి మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ HTML, దీంట్లో ఒక టేబుల్ క్రియేట్ చేశాం. టేబుల్లో నేను ఫామ్ క్రియేట్ చేశాను. ఫామ్ క్రియేట్ చేసి ఇక్కడ మీరు ఇంపార్టెంట్ సంగతి ఏంటంటే ఇక్కడ చూడాల్సింది యాక్షన్. మనం అప్పుడు HTML వాడు యాక్షన్ వాడలే, మెథడ్ పోస్ట్ అన్నాను, యాక్షన్ 1 అన్నాను. ఈ 1 ఏంటి అంటే, హలో అందరు ఉన్నారా? ఎస్ సార్. ఈ 1 ఏంటంటే ఇక్కడ మనం web.xml ఇస్తామే, web.xml లో సర్వ్లెట్ లో URL ప్యాటర్న్ ఇస్తాం. ఇక్కడ వెబ్ పేజెస్ web.xml ఇగో ఇక్కడ web.xml లో URL ప్యాటర్న్ 1 అని ఇచ్చాం. ఓకే, ఈ 1 ఇక్కడ మన index.html లో ఇక్కడ ఇది వేరే ఇండెక్స్, ఇక్కడ యాక్షన్ దగ్గర 1 ఇచ్చాను. ఎందుకంటే URL ప్యాటర్న్ 1 కదా, /1 ఇక్కడ 1. కాబట్టి ఇప్పుడు ఈ ఫామ్ సబ్మిట్ చేయగానే ఈ ఫామ్ డేటా, మనం ఈ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, మీకు తెలుసు. ఈ ఫామ్ డేటా అంతా ఎక్కడికి పోతుంది, 1 అనే సర్వ్లెట్కి పోతుంది. ఆ 1 అనే సర్వ్లెట్ కోడ్ ఏంటంటే, 1 అనే సర్వ్లెట్ కోడ్ ఏంటంటే ఇక్కడ రాసాం మనం, ఏది myform.java. ఏం చేసాము, అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము, మళ్ళీ సేమ్ అదంతా మిగతా అంతా సేమ్. ఎక్కడ మారుతుంది, ఇక్కడ నుంచి మారుతుంది. డేటా సబ్మిటెడ్ రాసాను. రాసిన తర్వాత స్ట్రింగ్ pname request.get parameter నేమ్ అనేటువంటి టెక్స్ట్ బాక్స్ లోంచి ఇక్కడ index.html లో టెక్స్ట్ బాక్స్ కి నేను నేమ్ అంటే నేమ్ అని ఇచ్చాను. సో ఈ నేమ్ లో ఉన్న వాల్యూ నాకు రావటానికి request.get parameter నేమ్ అన్నా. సో ఆ నేమ్ వచ్చింది. నేమ్ వచ్చింది ఏం చేశాను, out.println నేమ్ అని ఇచ్చి కాలన్ ప్రింట్ చేసి అక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను, pname అనేది ప్రింట్ చేస్తున్నాను, h2 క్లోజ్ చేస్తున్నాను. అట్లా ఒక్కొక్క ఫాదర్ నేమ్ తీసుకున్నా, రోల్ నంబర్ తీసుకున్నా, బ్రాంచ్ తీసుకున్నా, ఏ మెథడ్ వాడుతున్నా సింపుల్ ఒకటే స్టేట్మెంట్ request.get parameter. ఈ పారామీటర్ నేమ్ ఏంటి, ఫామ్ లో ఉంది. సో అట్లా తీసుకొని వీఆర్ అన్ని కూడా మళ్ళీ నేను ప్రింట్ చేశాను. ఎట్లా, సర్వ్లెట్ లోంచి ప్రింట్ చేశాను. సో దిస్ ఇస్ సో వాట్ వీ హావ్ డన్. సో ఇది సర్వ్లెట్ అన్నమాట. ఇక్కడ మీకు చూస్తే మీరు ఇక్కడ /1 అని ఉంది, అవునా? సో దట్ ఈస్ ద సర్వ్లెట్ యాక్సెస్. సో టుమారో we will see what we say the database connection, and we will insert some data into the table, and we will retrieve some data from the table, and we will close this. Today I will send this PDF, and thank you for joining. Have a good day. Thank you, sir. Okay, bye, take care. Bye. 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 2/3.